హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చికెన్ మచ్చిపూస్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ కోవిడ్ పేరు అయితే జిజాజ్ మచ్చిపూస్ అంటారు, అది చేస్తున్నాను అనమాట. మా మేడం అయితే ఈరోజు జిజాజ్ మచ్చిపూస్ చేయమనింది. ముందుగా అయితే ఒక కోడి తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. 4 ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అంటే ఆ బ్లడ్ అంతా పోయేంత వరకు కడిగి పెట్టుకోవాలి నీట్గా. తర్వాత అయితే జిద్దెర పెట్టుకున్నామా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లము, టమోటా ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, అన్నీ చెక్క, లవంగాలు, యాలక్కలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. అది బాగా వేగిన తర్వాత మ్యాజీ ట్యాబ్లెట్ వస్తుంది. మ్యాజీ ట్యాబ్లెట్ 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత దాంట్లోనే పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి అన్నీ వేసి అన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసుకోవాలన్నమాట. దాంట్లో వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట. అది బాగా వేగిన తర్వాత 5 మినిట్స్ అట్లా బాగా దానికి మసాలా అంతా పట్టేంత వరకు తిప్పుకుంటూ దానికి మళ్ళీ ముందుగా నేను కాంచి పెట్టుకున్న ఉడుకు నీళ్ళు అయితే దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక 1.5 గంట 2 గంటల సేపు మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. అది బాగా ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దాన్ని అయితే నేను పక్కకు తీసుకుంటున్నాను అనమాట. ముక్కలన్నీ చికెన్ ముక్కలు అయితే పక్కకు తీసుకునేసి నేను పక్కనే వేరే జిదిరి పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ దీంట్లో మనం ముందే ఎర్రగడ్డలన్నీ వేసాం కదా, అవన్నీ తీసేసి ఇంకా దాంట్లోనే కడిగి పెట్టుకున్న బియ్యం దాంట్లోనే వేసేసాను అన్నమాట. వేసేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ అట్లా ఉంచేసామంటే బాగా దగ్గర పడుతుంది. మనం చూసుకోవాలన్నమాట, దానికి వాటర్ సరిపోతుందా లేకంటే ఎక్కువ అవుతుందా అని. మనం బాగా కాగినప్పుడు నూనె దాంట్లో చికెన్ ముక్కలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న మనకు రైస్ రెడీ అయిపోతుంది. అందులోకి చికెను బాగా వేయించుకోవాలి, సరిపోతుంది ఆ టైమింగ్కి దీనికి. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకొని దాంట్లో కొంచెం యాలక్కలు, కుంకుమ పువ్వు, కొంచెం పన్నీరు, కలర్ కొంచెం వేసి అదైతే పైన ఆషు వేస్తున్నాను అనమాట, ఎర్రగడ్డల ఆషు. ఇంకా కలర్ వేసేసాను. వేసేసిన తర్వాత చికెన్ ముక్కలు అనేది దానిపైన పెట్టేసి ఒక 1/2 అవర్ సిమ్లో పెట్టి వదిలేసామంటే మచ్చి పులుసు జిజాజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.